మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. నా పేరు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ యాదవ్. ఇక్కడ మేము శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ని కనిగిరిలో గత 12 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేని ప్రపంచం అంతా నిర్వహించుకుంటున్నారు. దీనికి ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా మంది భయపడే వ్యాధి, బాధపడే వ్యాధి కూడా క్యాన్సర్ కాబట్టి దాని గురించి కొంత ప్రజలకు అవగాహన కలిగించాలి మనము. ముఖ్యంగా దీంట్లో క్యాన్సర్ని ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే నివారించడం ముఖ్యం. ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువగా ఉండే క్యాన్సర్స్ ఏంటంటే మగవాళ్ళల్లో టొబాకోకు సంబంధించినటువంటి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, తర్వాత లేడీస్లో అయితే గర్భసంచి క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, ఇలాంటి వాటికి ముఖ్యంగా మన భారతీయులు పడుతూ ఉంటారు. రెండోది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. కాబట్టి ముందుగా మనం ఏంటంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవాలి. దానికి ఏంటంటే మంచి ఆహార అలవాట్లు ఉండాలి, తర్వాత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, తర్వాత ఈ కాలుష్యానికి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి, ఎక్కువ ఎండకు కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా చర్మం పైన ఏదైనా సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి వాడుకొని ఈ సూర్యరశ్మి కిరణాల నుంచి కూడా మనము క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్స్, గర్భసంచి క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్ ఇవి ముఖ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ కూడా వచ్చింది. ఎవరైతే ఆడవాళ్ళు మెన్స్ట్రుయేషన్ అటెండ్ అయ్యే లోపు ఆ వ్యాక్సిన్ కానీ తీసుకోగలిగితే ఫ్యూచర్లో వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము నివారించవచ్చు. రొమ్ము క్యాన్సర్ నివారించడానికి పుట్టిన వెంటనే పిల్లలకి పాలు ఇవ్వడం కానీ అలవాటు చేసుకోగలిగితే రొమ్ము క్యాన్సర్ని కూడా మనం నివారించవచ్చు. గర్భసంచి క్యాన్సర్లకి ఎర్లీ ఏజ్లో మనము స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి, కొన్ని ప్యాప్స్మీర్ అని ఇలాంటివి చేసుకుంటే ఆడవాళ్ళల్లో గర్భసంచి క్యాన్సర్ని ముందుగానే మనం ఎర్లీ స్టేజ్లో కనిపెట్టి దాన్ని తీసేస్తే దాన్ని క్యాన్సర్ బారిన పడకుండా వారిని కాపాడవచ్చు. తర్వాత క్యాన్సర్ బారిన పడినా కూడా భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు చాలా రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు వచ్చాయి, ఆపరేషన్ ద్వారా చేస్తున్నారు. అయిన తర్వాత కొద్దిగా గొప్ప మిగిలినటువంటి ఈ క్యాన్సర్ కణాలను కూడా చంపడానికి రేడియేషన్ అని, కీమోథెరపీ అని ఇలాంటివన్నీ వచ్చాయి. మగవాళ్ళైతే ఈ స్మోకింగ్, టొబాకో యూసేజ్ని తగ్గించుకోవాలి. తర్వాత ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ఎక్కువ టొబాకో వాడితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్లు వస్తాయి. స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్కహాల్ వల్ల లివర్ క్యాన్సర్లు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి జోలికి వెళ్లకుండా తర్వాత మనం తినే ఆహార పదార్థాలు కూడా సెలెక్టెడ్గా ఎక్కువ పళ్ళు, ఆకుకూరలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ వీలైనంత వరకు తక్కువగా తీసుకుంటే మంచిది. వీటిలో దాదాపుగా 100 రకాల క్యాన్సర్లు ఉన్నాయి మనకు. ఈ అవయవానికి వస్తే దాని క్యాన్సర్, ఆ అవయవకు సంబంధించిన క్యాన్సర్ అని చెప్తాం. అంటే స్కిన్కి వస్తే స్కిన్ క్యాన్సర్ అని, బ్రెస్ట్కి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అని, థ్రోట్కి వస్తే థ్రోట్ క్యాన్సర్ అని ఇట్లా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పుడు క్యాన్సర్ మీద ప్రపంచంలో మొత్తం మీద ఒక రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు. నిన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, దాదాపు 75,000 మంది డాక్టర్లని కొత్తగా తయారు చేసుకోవాలి, రకరకాల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు పెడుతున్నాము. ఈ డాక్టర్ల సీట్లు కూడా పెరుగుతున్నాయి ఇండియాలో. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని క్యాన్సర్ నివారించేటట్లుగా మన వంతు కృషి మనం చేయాలి. రెండోది డైలీగా డే టు డే లైఫ్లో మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులు. ఇప్పుడు ప్లాస్టిక్ యూసేజ్ పెరిగింది, తర్వాత అన్ని ప్లాస్టిక్ కవర్లు అవి వాడుతున్నాము, అవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి కాలుస్తున్నాము, అట్లా చేయకుండా ఈ చెత్త పదార్థాలన్నీ తీసుకెళ్ళి ఒక డంపింగ్ యార్డ్లో సపరేట్గా బయోడిగ్రేడేషన్ అనేది చేస్తున్నారు. దాని ద్వారా కూడా మనము క్యాన్సర్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. తర్వాత మనం వేసే ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ అన్ని రోడ్డు మీద వేస్తే ఈ జంతు జాతులన్నీ తినేసి వాటికి కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రెండోది ఈ ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. తర్వాత క్యాన్సర్ బయట రీసైకిల్డ్ ఆయిల్స్ ఇవన్నీ వాడుతున్నారు, వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండోది కొన్ని జెనెటికల్గా కూడా వంశపారంపర్యంగా వస్తాయి. ఆ జీన్ మ్యూటేషన్లో ఉండడం వల్ల కూడా ఈ క్యాన్సర్
వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గ అంటే వంశపారంపర్యంగా కొన్ని టెస్టులు చేసుకొని ముందుగానే గుర్తించామంటే దాన్ని మనం అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంది. తర్వాత స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. ఆడవాళ్ళలో అయితే మెమోగ్రఫీ అని బ్రెస్ట్ క్యాన్సర్ని మనము మెమోగ్రఫీ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎర్లీ ఏజ్లో ఏదైనా డౌట్ ఉన్నా మనం వెంటనే కొన్ని రకాల టెస్టులు చేసుకొని ఎర్లీ స్టేజ్లోనే కనుక్కుంటే నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఒక డాక్టర్లే కాకుండా కామన్ పీపుల్ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పి మనం క్యాన్సర్ బారిన పడకుండా, పడిన తర్వాత ఒకవేళ పొరపాటున జరిగితే ఎవరైనా దురదృష్టవశాత్తు వచ్చినా వాళ్ళకు మానసిక ధైర్యాన్ని కలిగించేటట్లుగా మనము కొన్ని ఉంటాయి. వాళ్ళకి చెప్పాల్సినవి మనం చెప్పి క్యాన్సర్ అయినా ట్రీట్ చేసుకోవచ్చు. కాబట్టి క్యూరబుల్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి క్యాన్సర్లు వచ్చినప్పుడు మానసికంగా కుంగిపోకుండా మనం వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి మనము సహాయం చేయాలన్నమాట. కాబట్టి క్యాన్సర్ గురించి అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు అన్ని రకాల మీడియాల్లో ఎక్కడ కొట్టినా గూగుల్లో సెర్చ్ చేస్తే క్యాన్సర్ని కొడితే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి వస్తుంది. అన్ఫార్చునేట్ ఎవరైనా పడ్డా కూడా దాని గురించి భయపడాల్సిన పని లేదు. క్యాన్సర్ ఇప్పుడు పూర్తిగా క్యూరబుల్. ట్రీట్మెంట్ తీసుకొని మనం క్యాన్సర్ని నయం చేసుకోవచ్చు. ఈ వరల్డ్ క్యాన్సర్ డే ప్రోగ్రామ్స్లో పాల్గొని అందరికి తెలియని వాళ్ళకి తెలియజేయాలని మా మనవి.